నమస్తే. ఇటీవల ఓటీటీలొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రెగ్యులర్ మూవీస్‌కు భిన్నమైన మూవీలను చూస్తూ ఉన్నాం. వార్ నేపథ్యంలో మూవీలు, గూఢాచార్యం నేపథ్యంలో మూవీలు, భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని బేస్ చేసుకున్న మూవీలు చాలా మూవీస్ చూస్తూ ఉన్నాం. ఆ తరహా మూవీలను ప్రజలు, ప్రేక్షకులు ఆదరించడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీటన్నిటి పర్టిక్యులర్‌గా ఓటీటీలో రియల్ స్టోరీస్‌కి ఎక్కువ ఆదరణ ఉంది అనే విషయం అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా రియల్ స్టోరీస్‌కి ఎక్కువ ఆదరణ ఉంది. ఇండియాలో రియల్ స్టోరీస్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీసు, వెబ్ సీరీసెసు సూపర్ సక్సెస్ అవుతూ రావడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే 'సట్లెజ్' పేరుతో ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ పంజాబ్‌కి సంబంధించిన ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని వచ్చిన మూవీ. ఒక ఇన్సిడెంట్ కాదు. పంజాబ్‌లో 1985-95 మధ్య కాలంలో 10 సంవత్సరాల కాలంలో జరిగిన మారణ హోమానికి సంబంధించిన మూవీ అది. ఆ పర్టిక్యులర్ 10 ఇయర్స్ కాలంలో కొన్ని వందల మంది పంజాబ్‌కు సంబంధించిన యువకులను పోలీసులు చంపేశారు. వాళ్ళని కనపడకుండా చేశారు. వాళ్ళని కనపడకుండా కాల్చివేశారు లాంటి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కాల్రా ఈ మొత్తం వ్యవహారం పైన తనకు తానుగా విచారణ చేస్తూ వచ్చారు. తనకు తానుగా ఆధారాలను సేకరిస్తూ వచ్చారు. ఆయన ఆధారాలను సేకరించారు. ఆ రాష్ట్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకుల కిడ్నాప్ జరిగింది అని, ఆ రాష్ట్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులపై మారణ హోమం చేశారనే విషయాన్ని ఆయన గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారు. ఈ ఆధారాలను బయటపెట్టిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారత పోలీసు వ్యవస్థ తీరుపైన, ప్రధానంగా పంజాబ్‌లోని పోలీసు అధికారుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు రావటం కూడా చూసాం. కల్రా బయటపెట్టిన ఈ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుని మొత్తం దేశం తప్పుపడుతూ వచ్చింది. పంజాబ్‌లో ప్రజలు రగిలిపోయారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన యువతని నేరుగా వ్యవస్థ కాపాడాల్సిన వ్యవస్థే ఈ రకంగా చంపేయటం సరైనదేనా లాంటి చర్చ చూసాం. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిన జస్వంత్ సింగ్ పైన పోలీసులు కక్షగట్టారు. జస్వంత్ సింగ్ బయటపెట్టిన ఈ ఆధారాలన్నీ నిజమేనని ప్రపంచమంతా నమ్ముతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఆయన ప్రపంచం ముందు పెట్టిన నేపథ్యంలో, జస్వంత్ సింగ్ కాల్రాని కూడా కనపడకుండా చేసింది అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ అనే విమర్శల్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంది. సో, జస్వంత్ సింగ్ కాల్రాని తన ఇంటి నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన కనపడకుండా పోయారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారనే సమాచారం వచ్చింది. సో, ఆ తర్వాత కొద్ది రోజులకు కోర్టు ఆయన హత్యకు సంబంధం ఉంది అంటూ ఓ డీఎస్పీ స్థాయి అధికారితో సహా మరికొంతమంది పోలీస్ అధికారులని దోషులుగా చేస్తూ వాళ్ళకి శిక్ష కూడా విధించింది. అంటే జస్వంత్ సింగ్ కాల్రాని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తులు కాదు, పోలీసులే. ఆయన హత్యకు కారణమైంది గుర్తు తెలియని వ్యక్తులు కాదు, పోలీసులే అనే విషయాన్ని కోర్టు నిర్ధారించి వాళ్ళకి శిక్ష కూడా వేసింది. ఆ తర్వాత ఆ విషయం సద్దుమణిగిపోయింది. ప్రస్తుతం 2022 ఆ ప్రాంతంలో ఈ పర్టిక్యులర్ అంశం పైన జస్వంత్ సింగ్ కాల్రా అంశానికి సంబంధించి ఆయన చేసిన రీసెర్చ్‌కి సంబంధించి 85-95 వరకు పంజాబ్‌లో జరిగిన మారణహోమంకి సంబంధించి మొత్తం వ్యవహారం పైన ఈ 'సట్లెజ్' పేరుతో ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ చాలా పెద్ద సెన్సేషన్‌గా మారింది. 2022 నుంచి ఈ మూవీ సెన్సార్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది. బట్ సెన్సార్ రాలేదు. కాల్రా జీవిత చరిత్రని బేస్ చేసుకొని వచ్చిన ఈ సినిమాని హనీ ట్రెహాన్ అనే ఒక దర్శకుడు తెరకెక్కించారు. 2022లో ఈ సినిమా నిర్మాణం పూర్తయింది. 2022లో ఈ సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత సెన్సార్‌కెళ్ళింది ఈ సినిమా. సెన్సార్‌కెళ్ళిన సందర్భంగా 127 సార్లు ఈ సినిమాని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంది. 127 కట్స్‌ని సూచించింది సెన్సార్ బోర్డు. సినిమాని 127 సార్లు ఎడిట్ చేసిన తర్వాత ఇంక దాంట్లో చూపించడానికి ఏం లేదు. సినిమాకి సంబంధించిన ఆత్మ అంతా పోతుంది. సినిమాలో మేము ఏం చెప్పదలుచుకున్నామో అది ఏమీ ఉండదు. ఒక చిన్న 2:30 గంటల సినిమాలో 127 కట్స్ ఉన్నాయంటే ఆ సినిమాని సెన్సార్ బోర్డు ఏ రకంగా చూపించాలని అనుకుందో అర్థం చేసుకోవచ్చు. జస్వంత్ సింగ్‌ని ఇంటి నుంచి కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు, కానరాకుండా చేశారు. కానీ ఈ సినిమాని సెన్సార్ బోర్డే నేరుగా కిడ్నాప్ చేస్తోంది. సెన్సార్ బోర్డే సినిమాలోని కీలకమైన సన్నివేశాలను లేకుండా చేస్తుంది అంటూ దర్శకుడు మాట్లాడడం చూసాం. సో, 2022 నుంచి ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 127 కట్స్ సెన్సార్ బోర్డ్ సూచిస్తే, ఆ 127 చోట్ల ఆ సినిమాని కట్ చేయటానికి దర్శకుడు ఒప్పుకోలేదు. ఆ కారణంగా అది అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. ఇటీవల జీ5 అనే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి ఈ సినిమాని ఇచ్చారు. ఎటువంటి కట్స్ లేకుండా, ఎటువంటి సెన్సార్ లేకుండా, 127 కట్స్ చేయాల్సిన అవసరం లేకుండా జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా ప్రత్యక్షమైంది. గత శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకెళ్ళే సినిమాలకు, ఓటీటీకెళ్ళే వెబ్ సీరీస్‌లకు సెన్సార్ పర్మిషన్ అవసరం లేదు. వాటిని సెన్సార్ చేయట్లేదు భారతదేశంలో ప్రస్తుతం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 'సట్లెజ్' మూవీ ఓటీటీకెళ్ళింది. ఓటీటీలో సినిమా ప్రీమియర్ అయిన తర్వాత ఒక 2 రోజులకే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా దాన్ని మూసేయండి, దాన్ని
ప్రీమియర్ చేయొద్దు, దాన్ని టెలికాస్ట్ చేయొద్దు అంటూ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆదేశాలు ఇచ్చింది. నాకు తెలిసి భారతదేశంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న కంటెంట్ని ఆపేయండి అని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన మొదటి మూవీగా దీన్ని చూడొచ్చు. అనేక మూవీలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సెక్స్ కంటెంట్ ఎక్కువైపోయింది అని, క్రైమ్ కంటెంట్ ఎక్కువైపోయింది అని దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతూ వస్తున్నా, అనేక మంది కోర్టులను ఆశ్రయించినప్పటికీ రిలీఫ్ దొరకలేదు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కేంద్ర ప్రభుత్వం లేకపోతే సెన్సార్ బోర్డు ఓటీటీలో వస్తున్న కంటెంట్ని నియంత్రించలేవు లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో దానిపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన వైఖరి తీసుకోని నేపథ్యంలో జీ5లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న ఈ సినిమాని ఆపడానికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. దానిలో దానికి దాన్ని ఆ అడ్డంకుల్ని అధిగమించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఐటీ యాక్ట్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా ప్రీమియర్‌ని ఆపేయండి అంటూ కోరింది. ఇమ్మీడియేట్‌గా జీ5 దాన్ని ప్రస్తుతానికి ఆపేసింది. ఒక భారతదేశం మినహా బయట ఈ సెటిలైజ్ మూవీ జీ5లో ప్రీమియర్ అవుతోంది. దీంట్లో మాత్రం భారతదేశంలో మాత్రం ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో వస్తుంది లాంటి ఆశాభావాన్ని సినిమా దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు ఇది ఓటీటీలో ఉంది. 2 రోజుల పాటు చాలామంది దేశవ్యాప్తంగా దీన్ని వీక్షించారు. కొంతమంది డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. సో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపడం వల్ల వచ్చిన ఇబ్బందేం లేదు. అనేక మంది దీన్ని ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు అంటూ సినిమాలో హీరోగా నటించిన దిల్జిత్ దోసాంజ్ ప్రకటించారు. ఆయన డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ళంతా మీ దగ్గర ఉన్న వీడియోని ఇమ్మీడియేట్‌గా అందరికీ షేర్ చేయండి. ఇది కమర్షియల్‌గా తీసిన సినిమా కాదు. కమర్షియల్ యాస్పెక్ట్ కోసం తీసిన సినిమా కాదు. కమర్షియల్‌గా డబ్బులు సంపాదించడం కోసం తీసిన సినిమా కాదు. పంజాబ్‌లో ఏం జరిగిందో ఈ జనరేషన్‌కి తెలియాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో పోలీస్ వ్యవస్థ, పోలీసులే ఏ రకమైన దుర్మార్గాలకు పాల్పడ్డారో ఈ జనరేషన్‌కి తెలియాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే దానికోసమే ఈ సినిమా నిర్మించామంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. పంజాబ్‌కు సంబంధించిన అనేక రాజకీయ పార్టీలు, పంజాబ్‌కు సంబంధించిన అనేక ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నాయి. 85-95 మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారు? సినిమాలో పెట్టిన కంటెంట్‌లో ఆ సమయంలో జరిగిన అంశాలకు సంబంధించిన ఆధారాలు లేని అంశాలు ఏమైనా పెట్టినా, ఏమైనా ఎగ్జాజరేషన్ ఉన్నా దానిపైనే చర్యలు తీసుకోవచ్చు. కాల్రా ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడో, ఆ సమయంలో ఏం జరిగిందనే దానికి సంబంధించిన ఆధారాలను ఏవైతే సేకరించారో, ఆ ఆధారాల్ని యాజ్ ఇట్ ఈస్‌గా సినిమాలో చూపించాం. కాల్రా హత్యకు కారకులైన వాళ్ళని ఏ రకంగా కోర్టు శిక్షించిందో, వాళ్ళు ఆ తప్పు చేశారు, పోలీసు అధికారులే నిర్ధారించిందో, సో, ఆ పోలీసులు చేసిన తప్పేంటో మాత్రమే సినిమాలో చూపించాం. కోర్టులు నిర్ధారించని, కాల్రా బయట సమాజానికి చెప్పని, రిపోర్ట్‌లో లేని ఏ అంశాన్ని కూడా మేము సట్లెజ్ మూవీలో పెట్టలేదు అనేది ఆ సినిమాకి సంబంధించిన బాధ్యులు చెప్తున్నమాట. సో, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన ఎందుకు దీన్ని ఆపాల్సొచ్చింది అనే దానికి సంబంధించి లేదు. హార్మోనీ దెబ్బతింటుంది, మత కలహాలు చెలరేగుతాయి, వేర్పాటువాదం వస్తుంది. ఇటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఇదే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే ఇప్పటికీ లేదు. బట్ దాన్ని మళ్ళీ ఓటీటీలోకి తీసుకురావాలనే డిమాండ్ మాత్రం పంజాబ్‌లో చాలా విస్తృతంగా ఉంది. పంజాబ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సట్లెజ్ మూవీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది.